ఆ మాయాదేవి ఎంత మాయలాడో నాకు బాగా తెలుసు. అయితే ఆ గౌతమి మన చేతుల్లో పడ్డట్టే. మా వదిని కాపాడాలి సార్. మా వదిన దగ్గరికి రుద్రం చేర్చాలి. మీరు కృష్ణ గారు ఎవరో వ్యక్తి కోసం గొడవ పడటం ఏంటి? మీ మధ్య చిచ్చు పెట్టినా అసలు అతనెవరు? అతని పేరు వినయ్, శాలినికి కాబోయే భర్త. సారీ అంకుల్, కేసు విత్డ్రా చేసుకోవడం అంటూ జరగదు. అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. అలాంటి నీచులు మనుషుల మధ్య తిరగడం కరెక్ట్ కాదు. వెళ్లే ముందు ఒక్కసారైనా తన గురించి ఆలోచించావా? నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది. ఒక్కసారి నువ్వు దూరం అయితేనే పిచ్చిదైపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఏకంగా తన ప్రాణాలే పోతాయి. అలా నరకయాతన పడి చిన్ని చనిపోయే బదులు నువ్వే కాల్చి చంపేయి. ఒకేసారి ప్రాణాలు పోతాయి. తీసుకో, దాన్ని చంపేయి. తీసుకో వినయ్, చంపేయ్. నీ చేతుల్లో సంతోషంగా చచ్చిపోతాను. చంపేయ్ వినయ్. నేను మంచివాణ్ణి కాదు. నువ్వెలాంటి వాడివో అన్నయ్యకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు నాపై పగపట్టారు. వినయ్, నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక ఈ విషయం నాకు వదిలే. నువ్వు మంచివాడివని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా చిన్ని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాకు నువ్వు చిన్ని సంతోషంగా ఉండడం ముఖ్యం. ఇక నా బంధువులు అంటావా? పుట్టినప్పటి నుంచి అనాథంలా పెరిగాం. ఇప్పటి వరకు లేనివాళ్ళు ఇక ముందు కూడా మాకు అనవసరం. నిన్ను కాపాడడం కోసం ఎవరినైనా ఎదుర్కొంటాను, ఎంత దూరమైనా వెళ్తాను. మీ విషయంలో కృష్ణే కాదు, ఇంకెవ్వరు అడ్డొచ్చినా లెక్క చేయను. ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఉంటావో లేక శాలినిని చంపుతావో? సారీ సార్, నా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తుంటే నేను మాత్రం మీకు దూరంగా ఎందుకు వెళ్తాను? మీలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. అనాథలా పెరిగిన నాకు దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు. నా కోసం ప్రాణం ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చాడు. అంటే నువ్వు నిర్ణయం మార్చుకున్నట్టే కదా వినయ్? మార్చుకున్నాను శాలిని. మీరు నా కుటుంబం అనుకున్న తర్వాత జీవితాంతం వదలను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద, ఇప్పటికే బాగా లేట్ అయింది. అలాగే సార్. పద. బావా, శాలిని, ఏంటమ్మా ఇలా వచ్చావు? రావాల్సి వచ్చింది బావా. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. జీవితంలో కష్టపడి పైకొచ్చిన వారిని, మా ఇష్కని పెళ్లి చేసుకుని ఈ ఇంటి పరువు కాపాడిన వారిని, మంచివారని ఒక గొప్ప అభిప్రాయం ఉంది. అలాగే మా అన్నయ్య కూడా చాలా మంచివాడు బావా. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోతే అన్నీ తనే అయి పెంచాడు. నా విషయంలో 1కి 1,00,000 సార్లు ఆలోచిస్తాడు. అలాంటి అన్నయ్య
నా విషయంలో మీతో ఇలా గొడవ పడ్డం బాధగా ఉంది. అన్నయ్య ఎలాంటి వాడో తెలిసి మీరు తన మాట వినకపోవడం కష్టంగా ఉంది. మంచెప్పుడు కష్టంగానే ఉంటుందమ్మా. ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి. మనం విన్నది చూసింది నిజమని భ్రమింపజేస్తాయి. అసలు నిజం తెలిసాక గాయపడేది గుండె. ఓ పగిలిన గుండెకు నేను సాక్ష్యాన్ని, ఆ విరిగిన మనసుకు స్నేహితుణ్ణి. ఆ కన్నీళ్లని మళ్ళీ ఏ కళ్ళలోనూ చూడకూడదని చెప్తున్నానమ్మా. ఇంద్ర నిజంగానే మంచివాడు కాదమ్మా. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసానికి బలయ్యేది నీ జీవితమే. నిజం తెలిసాక శత్రు కోలుకోవటానికి తనకు జీవితకాలం పడుతుంది. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను, వద్దని చెప్తున్నాను. లేదు బావా, ఒకప్పుడు ఇంద్ర ఎలాంటి వాడో నాకు తెలీదు. కానీ ఇప్పుడు అలాంటి వాడు ఎక్కడ ఉండడు బావా. అంత మంచివాడు. అది నటన కాదు, తన మారిపోయిన జీవితం. శాలిని, నన్ను చెప్పని బావా. అమ్మ చావు కల్లారా చూసిన అన్నయ్య ఇంద్రలో చెడు చచ్చిపోవడం కూడా చూశాడు. అందుకే అమ్మని నాకు తెచ్చివ్వలేడని ఇంద్రని తీసుకొచ్చాడు నాకు. ఇంద్ర నా ప్రాణం బావా, దయచేసి నా ప్రాణాన్ని ఏం చేయొద్దు. ఈ తాయితు నా చేతుకుంటే నాకు మంచి జరుగుతుందని మీరే చెప్పారు. కానీ ఇప్పుడు మీరే ఇంద్రని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. వద్దు బావా, ఇంద్ర లేకపోతే నేను బ్రతకలేను. కావాలంటే ఈ తాయితుని మీరే తీసుకొని మీ మనసు మార్చుకోండి. ఇంద్రకి ఏ హాని చేయకుండా నాకు మంచి చేయండి బావా. ఇంద్ర నిర్దోషి బావా. మీరు అనుమతించి ఆశీర్వదిస్తే నాకు భర్త అవుతాడు, నా సంతోషం అవుతాడు. ప్లీజ్ బావా, ఇంద్ర నేను చేయొద్దు. తనకేం జరిగినా నేను తట్టుకోలేను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను బావా. పైకి లేచని. మానవత్వం లేని మనిషి ముందు మోకరిల్లడం, మనసు లేని రాయితో మొరపెట్టుకోవడం వేస్ట్. నాకు చెప్పకుండా ఎందుకొచ్చావు? అది కాదన్నయ్య, తను మన బావా. బావ కాదు, బంధాలు తెలియని అనాథ. అనాథకు అనుబంధాల విలువ, ఆత్మీయుల అనుభూతులు ఉండవు. అవి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఉపయోగం, కానీ ఇలాంటి వాడితో మాటలు అనవసరం. నువ్వు మనిషివని, నీకు మనసుందని, మానవత్వంతో ఆలోచిస్తావని భ్రమపడి చిన్ని ఇక్కడికి వచ్చినట్టుంది. నాకు అలాంటి భ్రమలేవి లేవు. నీ దయాజాలి కూడా నాకు అవసరం లేదు. ఏ ఇంద్రనైతే నువ్వు క్రిమినల్గా చిత్రీకరిస్తూ శిక్ష వేయాలని కక్ష కట్టావో, అదే ఇంద్ర చేత్తో త్వరలో నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టిస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ పెళ్లి నిన్ను వాపలేవు. ఇంద్ర నీడను కూడా తాకలేవు. జరుగుతున్న పెళ్లిని కళ్ళప్పగించి చూడడం తప్ప నువ్వు ఇంకేమి చేయలేవు.
నా చెల్లెలి సంతోషం నాకు ముఖ్యం. తన సంతోషానికి ఆ దేవుడు అడ్డుపడ్డా అతను పశ్చాత్తాపడేలా చేస్తాను తప్ప తల వంచను. పదమ్మా. కృష్ణ గారు, ఇందాక శాలిని చెప్పింది, శత్రుగారు మాట్లాడింది నేనంతా విన్నానండి. మళ్ళీ చెప్తున్నానని మరోలా అనుకోకపోతే ఆ ఇంద్ర గురించి ఇంకొకసారి ఆలోచించండి. ఇంద్ర తన ప్రాణమని శాలిని చెప్తోంది. ఇంద్ర మారిపోయారని శత్రుగారు చెప్తున్నారు. అలా జరగడానికి కూడా ఆస్కారం ఉంది కదా. ఏ మనిషి చెడ్డవాడిగా పుట్టడు. పరిస్థితులు చెడ్డవాడిగా మార్చినా జీవితాంతం చెడ్డవాడిగానే ఉండిపోడు. ఈ విషయం మీకు తెలియంది కాదు. మార్పు అనేది ప్రకృతిలోనే ఉంది. ఆ ప్రకృతిలో భాగమైన మనిషికుండదా? ఇంద్ర మారుండకూడదా? మీరు అతన్ని నిజంగానే అపార్థం చేసుకుంటున్నారేమో. మీరు మంచివారు, శత్రుగారు మంచివారు. మంచివారి మధ్య అనవసరంగా గొడవలెందుకు? శాలినికి ఇష్టమైన వాడితో పెళ్లి చేసి వాళ్ళని ఆశీర్వదించండి. అది కాదు గౌతమి, ఆ ఇంద్రకాడు ఎలా? కృష్ణ గారు, ఈ తాయెత్తు గౌతమి, ఈ తాయెత్తును చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తోందా? అది ఈ తాయెత్తు గౌతమి, ప్రయత్నించు గౌతమి. నీకేమైనా గుర్తొస్తుందా? గౌతమి, ఒకసారి చూడు, గుర్తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఏమన్నా గుర్తుకొస్తోందా? చెప్పు గౌతమి. ఈ తాయెత్తు చెప్పు గౌతమి, ఈ తాయెత్తు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? ఏమన్నా జ్ఞాపకం వస్తోందా? ఇంతకుముందు ఎక్కడైనా చూసింటే అనిపిస్తోందా? చెప్పు గౌతమి. ఈ తాయెత్తు నేను చూశానండి. ఎప్పుడు చూసావు? ఎప్పుడంటే అది చెప్పు గౌతమి, ఆలోచించు. అది 1-2 సార్లు శాలిని చేతికి చూశాను. శాలిని ఈ తాయెత్తు కట్టుకొని ఉంది కదండి, కరెక్టే కదా? కరెక్టే గౌతమి, కానీ అంతకుముందు ఎప్పుడు నువ్వు దీన్ని చూడలేదా? లేదండి, ఇదివరకు చూసినట్టు ఏది జ్ఞాపకం రావట్లేదు. ఇది మన తీపి జ్ఞాపకం గౌతమి, మనల్ని కలిపిన బంధం, నీకు నాకు మంచి చేసిన దేవుడి వరం. దీన్ని ఎలా మర్చిపోయావు నువ్వు? ఏంటి కృష్ణ గారు, మీకేమైనా దీని గురించి తెలుసా? దీనికి మన గురించి తెలుసు గౌతమి, కానీ మనకే ఇది అర్థం కాకుండా ఉంది.
బాయ్. ఏంట్రా పిల్లాడి గురించి ఆ గౌతమి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది బాయ్. గౌతమి మేయర్ మాయాదేవి ఇంట్లో ఉంది. రిసార్ట్లో నువ్వు షూట్ చేసింది ఎవరినో కాదు, మేయర్ కూతుర్ని బాయ్. దాన్ని ఫాలో చేస్తే గౌతమి ఆ ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. మేయర్కు గౌతమితో పనేంటి? గౌతమికి మేయర్కి రిలేషన్ ఏంటి? పెద్దవాళ్లతో వ్యవహారం రిస్క్ చేయకు. పెద్దవాళ్ల ఇన్వాల్వ్మెంట్ అంటే అది ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్? గౌతమి మేయర్ గారింట్లో ఉందా? మరి ఆ రోజు చాలా అమాయకురాల్లా ఉంది. మా ప్రయత్నం మేం చేస్తాం. మీ అదృష్టం బాగుంటే తప్పకుండా దొరుకుతుంది. ఆ రోజు గౌతమి గురించి తనకేం తెలియనట్టు మాట్లాడింది ఆవిడ. అంటే గౌతమి ఇంట్లో ఉన్నా లేనట్టు నాటకం ఆడింది. నో డౌట్ ఆవిడ ఏదో చేస్తుంది. బాయ్, ఒక్క పని సరిగా జరిగి చావట్లేదు. ఆ గౌతమి శత్రువులను చంపలేకపోయాను. ఇప్పుడు చంపి పగ తీర్చుకుందామంటే అదేమో మేయర్ ఇంట్లో ఉంది. వాడేమో ఏకంగా కమిషనర్కు ఫ్రెండ్ అయి పోలీస్ పహారాలో కూర్చున్నాడు. పోనీ పిల్లాన్ని అడ్డు పెట్టుకుని ఆ ఇద్దరిని రప్పించి చంపేద్దామనుకుంటే పిల్లాడి బదులు ఈ వేస్ట్ ఫెలోస్ దొరికారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? నా జీవితంతో ఆ గౌతమి శత్రువులు ఎందుకు ఆడుకుంటున్నారు? వాళ్ళంతు చూసే వరకు నిద్రపోను. గౌతమి దొరికితే వీడు ఖచ్చితంగా చంపేలా ఉన్నాడు. వీడి చేతుల్లోంచి ఎలాగైనా గౌతమిని కాపాడాలి. ఆ శత్రు ఎవరో తెలుసుకోవాలి. ముందు ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడి గౌతమి మేయర్ ఇంట్లో ఉందని విజయ్కి చెప్పాలి. పాపం విజయ్ ఎలా ఉన్నాడో ఏంటో. బాబు నువ్వు లేవ, కూర్చో. సారీ విజయ్, నువ్వు చెప్పిన ప్లేస్లో నీ ఫ్రెండ్ గాని పాప గాని ఎవరూ లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారండి సార్? తెలీదు. పక్కింటి ఆవిడని అడిగితే ఆవిడ కూడా తెలియదని చెప్పింది. అయితే ఎవరో ఒక ఆవిడ వచ్చి ఆ పక్కింటి ఆవిడని మీ గురించి అడిగి వెళ్ళింది. ఎవరావిడా? తెలీదు. ఏంటి సార్ ఇలా జరుగుతుంది? ఆఖరికి మా అన్నయ్య కొడుకును కూడా పోగొట్టుకున్నాను. అందరినీ పోగొట్టుకుంటున్నాను. ఒంటరిగా మిగిలిపోయాను. నేను మాత్రం ఎందుకు? నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పండి ఆ దేవుడికి. బాధపడకు విజయ్, నువ్వు ఎప్పటికీ ఒంటరివాడివి కాదు.
ఎప్పటికైనా నీ వాళ్ళందరూ నీకు దొరుకుతారు. లేదు సార్, విధి నా మీద పగబట్టింది. ఒక్కొక్కరిని నా నుంచి దూరం చేస్తుంది. దీనికన్నా ముందు నన్ను బలి తీసుకుంటే బాగుండేది. కష్టాల్లో నిరాశపడడం సహజం, కానీ ఓర్చుకుంటేనే ఆనందం దక్కుతుంది. గతాన్ని తవ్వితే చరిత్ర బయటపడొచ్చేమో గాని మన గతాన్ని తవ్వుకుంటే మనం బాధలోంచి బయటపడలేం. నా భవిష్యత్ ఏంటో నాకు కనిపించట్లేదు సార్. నేనెందుకు బతకాలో నాకు అర్థం కావట్లేదు. యువకుడివి నువ్వే ఎలా అంటే నేనేమనుకోవాలి విజయ్? జరిగిన నష్టంలో నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. నా భార్య చనిపోయింది, ఒక్కగానొక్క కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. అయినా సరే చరిత్రను శోధించే ఈ ఆర్కియాలజిస్టు భవిష్యత్తు కోసం బతకటం లేదు. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఈ మానవ జీవితం. అలాగే ఈ జీవితం మనకిచ్చే గొప్ప బహుమతి కుటుంబం. మన అదృష్టం మన చేతుల్లో ఉండాలి. మనకిచ్చిన బహుమతి చేజార్చుకోకూడదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అందరూ ఆనందంగా పాలు పంచుకునే వేడుక. బెడ్ మీద నీ పెళ్లిని ఎవరూ ఆపలేరు. నేను ఆపాలనుకుంటున్నాను. మాటలు చెప్తున్నారు కానీ చేతలేవి.